మూడు రాష్ట్రాల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది కాంగ్రెస్. కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. 40 మందిని కేరళ స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసింది. కేరళ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. గోవా రాష్ట్రంలోని పోండా ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక గోవా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రచారం చేయనున్నారు. ఇక క్యాంపెయినర్ల లిస్టులో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏకే యాంటోనీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ముకుల్ వాస్ని, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీషన్తో పాటు మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. మూడు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సో స్టార్ క్యాంపెయినర్ల రోల్ ఎట్లా ఉండబోతోంది, ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? రైట్ రాజేష్, 3 రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దానిలో భాగంగా అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఈ 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ 40 మందితో కూడిన జాబితాను కూడా ప్రకటించింది. దాంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఇటు అస్సాం, పుదుచ్చేరి, మరోవైపు కేరళ ఈ 3 రాష్ట్రాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రధానంగా వారికి కేటాయించిన ప్రాంతాలకు, నియోజకవర్గాలకు వెళ్ళి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇటు విడి సతీశన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్, ఇటు కేరళకు సంబంధించిన సీనియర్ నేత విడి సతీశన్ కూడా ఈ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. వీరంతా కూడా కేరళలో విజయం కోసం అందరూ కూడా కలిసి పనిచేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి ఇటు ప్రియాంక గాంధీ ఎంపీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభం కానీ, మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు వాయనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలందరితో కూడా కలివిడిగా తిరుగుతూ పార్టీ బలోపేతానికి సంబంధించి, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి ప్రధానంగా వారందరితో కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కేరళలో అనేక హామీలను కూడా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే ధ్యేయంతోనే అందరూ కలిసి పనిచేయాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా కూడా యూడీఎఫ్ విజయం సాధించబోతోంది అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే గతంలో ఎల్డీఎఫ్ ఏదైతే అధికారంలో ఉందో నెక్స్ట్ అధికారంలోకి రాదు, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తుందంటూ కూడా కేసీ వేణుగోపాల్ కానీ, ఇటు ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు సుధాకరన్ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై మొత్తం అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు సుడిగాడి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇటు కేరళ ఇటు స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. మరోవైపు అస్సాంకు సంబంధించి కూడా మొత్తం వీరందరినీ కూడా అస్సాం, పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్లకు నియమించారు. మరోవైపు గోవాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతుంది. దాంట్లో కూడా ఇటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అంటే ఈ మొదటి దశలో ఎన్నికలు అనేవి 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత ఇటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మళ్ళీ వాటికి కూడా షెడ్యూల్ అనేది వారికి సంబంధించి కూడా స్టార్ క్యాంపెయినర్లు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. ప్రధానంగా ఈ కేరళను ప్రధానంగా అధికారంలోకి తీసుకోవాల్సిన వ్యూహాలు ఏంటి, ఎన్నికల ప్రచార వ్యూహం ఏంటి, ప్రణాళిక ఏంటి అనే అంశాలపై ఇప్పటికే వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగానే 40 మంది సభ్యులతో కూడిన స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను కూడా ప్రకటించింది. అస్సాం, పుదుచ్చేరి కూడా సేమ్ వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా, మరోవైపు ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా దీంట్లో ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి. నిన్ననే ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అంటే మొన్న స్క్రూటినీ జరిగింది, పరిశీలన, నిన్న ఉపసంహరణ జరిగింది. మొత్తం దాదాపు అందరూ కూడా ఈ అస్సాంకు సంబంధించి 126 స్థానాలకు 772 మంది మొత్తం విత్డ్రాల్ చేసుకున్నారు క్యాండిడేట్స్ 120 స్థానాల్లో. కేరళలో 140 మంది, 140 స్థానాలకు 890 మంది, పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది, మొత్తం 1906 మంది ఈ పోటీలో ఉన్నారు. మొత్తం ఎన్నికలు జరగబోయేది 3 రాష్ట్రాల్లో కలిపి 296 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతుంటే దాంట్లో పోటీలో ఉన్న అభ్యర్థులు మొత్తం 1906 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంట్లో చాలామంది
అంటే నామినేషన్ దాఖలు చేసిన 2,900 మంది వరకు కూడా నామినేషన్ దాఖలు చేశారు 3 రాష్ట్రాల్లో. దాంట్లో దాదాపు 900 మంది నామినేషన్లు విత్డ్రాల్ తీసుకున్నారు. కొంతమంది స్క్రూటినీలోనే కొంతమంది నామినేషన్ చెల్లకుండా రద్దయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 296 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1906 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు బై ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. కర్ణాటక అలాగే నాగాలాండ్లో కూడా బై ఎలక్షన్లు జరగబోతున్నాయి. వీటన్నిటి సంబంధించి నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మొత్తంగా చూసుకుంటే మొత్తం ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయిన్లు నియమించిన నేపథ్యంలో వారందరూ కూడా త్వరలోనే ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. కేరళ, సోమ్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దాంట్లో కేరళ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించబోతున్నారు. అలాగే గోవా రాష్ట్రంలోని పోండా నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకు పైన కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేయబోతున్నారు. అక్కడ ఆయన కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా గోవా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. మొత్తం 40 మందిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది స్టార్ క్యాంపెయినర్లుగా.